మెదక్ జిల్లాలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత శ్మశానంలో పడిగాపులు కాస్తున్నాడు. 6 గాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి పడరాని పాట్లు పడుతున్నాడు. గుమ్మిడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని శ్మశాన వాటికలో ఏర్పాటు చేయడంతో గత కొద్ది రోజులుగా శవాలతో సహజీవనం చేయాల్సి వస్తోంది. వైకుంఠధామంలోనే ధాన్యం తూకం వేయాల్సిన దారుణ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చచ్చాక తీసుకురావాల్సిన స్థలంలోనే చావలేక బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానం వైపు చూడాలంటేనే జంకే మహిళలు, పిల్లలు సమాధుల వద్దే సేద తీరుతున్నారు. అధికారులు ఎప్పుడు తూకం వేస్తారో, ఈ శ్మశాన బాధలు ఎప్పుడు తప్పుతాయోనని వేచి చూస్తున్న కొత్తపల్లి వాసులతో మా ప్రతినిధి విష్ణు ఫేస్ టు ఫేస్. ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు కష్టాలు అన్నిన్ని కావు. విత్తనం నాటువేసిన నుంచి పంట కోతకొచ్చి అమ్ముకునే వరకు కూడా నిత్య కష్టాలు పాలవుతున్నారు. మనం ఇప్పుడు మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్నాము. వీళ్ళకు ఏదైతే కొనుగోలు కేంద్రం లేక ఈ శ్మశాన వాటికలోనే ధాన్యాన్ని ఆరబోస్తూ గత 45 రోజులుగా ఇక్కడే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా శ్మశానంలోకి రావడం కోసమే జంకుతున్న ఈ పరిస్థితుల్లో తమ పిల్లాపాపలతో పాటు గత 45 రోజులుగా ఈ గ్రామంలోని శ్మశాన వాటికలోనే ఇక్కడే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వడ్లు అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. మనతో పాటు గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారు. ప్రధానంగా ఈ గ్రామంలో నెలకొన్న వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేకపోవడం వలన శ్మశానంలోనే ఉండి వడ్ల కొనుగోలు కేంద్రానికి వాడుతున్న దానిపై మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు గ్రామంలో ఈ వడ్లు పోకపోవడం, వడ్లు కొనుగోలు కేంద్రము ఒక శ్మశానంలోనే ఏర్పాటు చేసుకోవడం బట్టి ఏమనిపిస్తుంది చూస్తే? ఇందులో గవర్నమెంట్ అనేది వేరే వడ్ల కొనుగోలు కేంద్రానికి వేరే జాగా కేటాయించాలని కోరుతున్నాము. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ నీట్గా ఇట్లా క్లీన్గా ఉంది కాబట్టి దీన్ని ఎంచుకుంటున్నాం కాబట్టి ఇక్కడ భయభ్రాంతులకు గురవుతారు. లేడీస్ రావాలన్నా, పిల్లలు రావాలన్నా, ఇప్పుడు నైట్లో ఇక్కడ ధాన్యం గిట్ట వచ్చింది అనుకో, ఆరబెడతానికి వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. నైట్ రావాలంటే జంకుతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఏం చేయాలనంటే ఈ యొక్క స్థలాన్ని వేరే దగ్గర కేటాయించి ఈ ధాన్యం ఆరబెడతాను కానీ కొనుగోలు కేంద్రం కానీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం రైతులందరి తరపు నుంచి. ప్రధానంగా మహిళా రైతులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు శ్మశానానికి రావాలంటేనే భయపడతాము. అసలు చనిపోయిన సందర్భంలో శ్మశానానికి వచ్చి ఉండాలంటే కూడా ఎంత తొందరగా ఇక్కడ నుండి పోతాం అనుకుంటాం. అట్లాంటిది మీరు మీ పిల్లా పాపలతో ఇక్కడ గత 45 రోజులుగా శ్మశానంలోనే వడ్లు కొనుగోలు కేంద్రంతో ఉండి ఎట్లా అనిపిస్తుంది? మీరు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని శ్మశానం వాటిక తీసేసి మాకు మంచి స్థలం ఏర్పాటు చేయాలి. ఒకటి. మళ్ళీ 20 రోజుల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. వర్షానికి వడ్లు నానుతున్నాయి, ఎండుతున్నాయి. మాకు ఇక్కడ రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రావాలంటే భయం కూడా అవుతుంది. నైటు మధ్యరాత్రి ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు. మేము ఎప్పుడు ఎట్లా అవుతున్నామో అర్థమవుతలేదు. అసలు మాకైతే భయంగానే ఉంటున్నాం ఇక్కడ రావాలంటే. ఇప్పుడు దగ్గర 8 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఇక్కడనే ధాన్యం ఆరవస్తున్నాం. మాకు ఇది వద్దు, వేరే స్థలం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గ్రామానికి సంబంధించి అనేక స్థలాలు ఉన్నప్పటికీ కూడా కేవలం శ్మశానంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవడం, శ్మశానంలోనే కొనుగోలు కేంద్రం ఉండడం వలన రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, శ్మశానంలోనే కొనుగోలు కేంద్రం ఉండి వీటన్నిటి అమ్మడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నైట్ పూట అయితే భయం అవుతుంది. ఈ 5-6 ఏండ్ల కోలే మాత్రం ఈయన కేంద్రం ఇది చేసారు కాబట్టి ఇది ఎక్కడన్నా మార్పిడి చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. శ్మశానంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం అన్నది ఎవరికి కూడా మంచిది కాదని చెప్తా ఉన్నారు. పిల్లాపాపలతో ఇక్కడికి వచ్చి రాత్రి వేళలో ఉండాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే మాకు కొనుగోలు కేంద్రాలు చూపించాలని, అట్లాగే గత 45 రోజులుగా ఇదే శ్మశానంలో ఉంటూ వడ్లకు కావలుగా ఉంటున్నాము, కాపలుగా ఉంటున్నాము. అర్ధరాత్రి పూట విపరీతమైన ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ నుండి మారాలని చెప్పని, అట్లాగే వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పని ఈ గ్రామ రైతులు చెప్తా ఉన్నారు.